ఈ వీడియోలో అర్జున అవార్డ్స్కి 32 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు కదా, వారు ఏ ఏ క్రీడా రంగాల్లో సెలెక్ట్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అర్జున అవార్డ్స్ని 1961లో నెహ్రూ హయాంలో స్టార్ట్ చేశారు. అయితే క్రీడా రంగంలో అత్యున్నత అవార్డు ఫస్ట్ ప్లేస్లో అర్జున అవార్డే ఉండేది. కానీ ప్రజెంట్ ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఉంది. దీన్నే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చేశారు. అయితే అర్జున అవార్డ్ విన్నర్స్కి 15 లక్షల ప్రైజ్ మనీతో పాటు కాంస్య విగ్రహాన్ని కూడా ఇస్తారు. అయితే ప్రజెంట్ 32 మంది అర్జున అవార్డుని గెలుచుకున్నారు కదా, వీరు ఏ ఏ క్రీడా రంగాల్లో అవార్డులను గెలుచుకున్నారో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్తే అర్జున అవార్డ్స్కి 2024లో మొత్తం 32 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. వీరు జనవరి 17న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్ను తీసుకోబోతున్నారు. అయితే ఈ టాపిక్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీడియో చూసుకుంటా మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీ ఫైనల్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ జ్యోతి ఎర్రాజీకి అథ్లెటిక్స్లో అండ్ సెకండ్ అనురాగ్నికి అథ్లెటిక్స్లో ఇచ్చారు. నీతు గంగాస్ బాక్సింగ్, సావేతి బూరా బాక్సింగ్లో ఇద్దరికి ఇచ్చారు. వెంటికా అగర్వాల్ చెస్లో ఇచ్చారు. సలీమా టీటీ హాకీ, అభిషేక్ హాకీ, సంజయ్ హాకీ, జర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, సుఖ్జీత్ సింగ్ హాకీ. మొత్తం 1 2 3 4 5 మెంబర్స్కి హాకీలో ఇచ్చారండి. రాకేష్ కుమార్ పారా ఆర్చరీ, ప్రీతి పల్ పారా అథ్లెటిక్స్, జీవన్జీ దీప్తి పారా అథ్లెటిక్స్, అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్, సచిన్ సర్జీవన్ ఖిలారీ పారా అథ్లెటిక్స్, ధారంబీర్ పారా అథ్లెటిక్స్, ప్రవన్ శర్మా పారా అథ్లెటిక్స్, హొకాటో హోటోజీ సీమా పారా అథ్లెటిక్స్, సిమ్రాన్ శర్మ పారా అథ్లెటిక్స్, నవదీప్ సింగ్ పారా అథ్లెటిక్స్. నెక్స్ట్ నితీష్ కుమార్ పారా బ్యాడ్మింటన్, తులసీమతి మురుగేషన్ పారా బ్యాడ్మింటన్, శ్రీ శివన్ పారా బ్యాడ్మింటన్, మనీషా రామదాస్ పారా బ్యాడ్మింటన్, కపిల్ పర్మర్ పారా జూడో, మీనా అగర్వాల్ పారా షూటింగ్, రుచినా ఫ్రాన్సిస్ పారా షూటింగ్, స్వప్నిల్ కుషేల్ షూటింగ్, సరబ్జోత్ సింగ్ షూటింగ్, అభయ్ సింగ్ స్క్వాష్, సజన్ ప్రకాష్ స్విమ్మింగ్, అమన్ షెహర్వాట్ వెస్ట్లింగ్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.